శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ఉపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మన ముగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో తన తపో సాధనను ప్రారంభించడం, అటుపైన శ్రీ వేణుగోపాల స్వామి వారు ఆ మాలకొండ క్షేత్రం మీద ప్రకృతి మాయలను తన గురువుల సహకారంతో ఛేదించిన విధానము, ఆ తరువాత స్వామివారు మాలకొండ క్షేత్రాన్ని తన స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకోవడం వరకు మాట్లాడుకున్నాము. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి అడుగు పెడితే శ్రీ వేణుగోపాల స్వామివారు ఆ మాలకొండ మీద నిరంతర సాధనను కొనసాగించడానికి కొన్ని ఏర్పాట్లను చేసుకోవలసి వచ్చింది. అందులో ముఖ్యమైనది స్వామివారి ఆహారం గురించి. ఇక్కడే ఆ అన్నపూర్ణాదేవి అభయమిచ్చి శ్రీ వేణుగోపాల స్వామి వారి తమ్ముడు అయిన శ్రీ పద్మయ్య నాయుడు గారిని ఈ పరమోత్కృష్టమైన కార్యానికి వినియోగించారు. శ్రీ వేణుగోపాల స్వామి వారు చిన్నప్పటి నుంచి తన తమ్ముడు అయిన శ్రీ పద్మయ్య నాయుడు గారిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. అదే విధంగా శ్రీ పద్మయ్య నాయుడు గారికి తన అన్నయ్య అంటే అపారమైన గౌరవం ఉండేది. శ్రీ వేణుగోపాల స్వామి వారు తరువాత సాధనాపరమైన శిక్షణ కోసం ఆశ్రమంలో చేరడం, అటుపైన మోక్ష సాధనే తన లక్ష్యంగా ఎంచుకోవడం జరిగాయి. అలానే శ్రీ పద్మయ్య నాయుడు గారు వారి చదువు పూర్తయిన తరువాత వ్యవసాయంలోకి అడుగు పెట్టడం జరిగింది. వారిరువురి దారులు కాలక్రమంలో వేరైన ఆ తరువాత మళ్లీ కొన్నాళ్లకి స్వామివారికి శ్రీ పద్మయ్య నాయుడు సహకరించే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని శ్రీ పద్మయ్య నాయుడు గారు వదులుకోలేదు. మాలకొండ క్షేత్రంలో సాధన చేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామివారికి తూర్పు ఎర్రబల్లెలో ఉంటున్న శ్రీ పద్మయ్య నాయుడు గారు ఆహారానికి కావలసిన పాత్రలు, బియ్యం, కాయగూరలు, మిగతా సామాన్లు అన్నీ తానే స్వయంగా సైకిల్ మీద కాని, కొన్నిసార్లు నడిచి వెళ్లి కాని ఇచ్చేవారు. అంతేకాదు, స్వామివారి పావుకళ్ళు సైతం అరిగిపోయినప్పుడల్లా తన అన్నయ్య అయిన రామకృష్ణయ్య నాయుడు గారి సహకారంతో అత్యంత ఉత్కృష్టమైన మరియు తేలికైన అడవి కొయ్యతో చేయించి తీసుకొని వచ్చేవారు. అలా స్వామివారికి సేవ చేసి ఆ మహాయోగి చరిత్రలో తన పేరుని చిరస్థాయిగా నిలుపుకున్నారు. శ్రీ పద్మయ్య నాయుడు గారు ఇలా స్వామివారికి అవసరమైన వస్తువులు కొన్నాళ్ల పాటు ఇవ్వగా, స్వామివారి ఆహారపు నియమాల్ని అర్థం చేసుకొని అటుపైన ఒక అంచనా ప్రకారం తానే గుర్తు పెట్టుకొని అవి మళ్లీ అవసరం పడే నాటికి తిరిగి స్వామివారికి అందించేవారు. శ్రోతలారా, ఇంతకు మునుపు ఎన్నోసార్లు చెప్పుకున్న విధంగా శ్రీ వేణుగోపాల స్వామి గారికి శ్రీ పద్మయ్య నాయుడు గారు సొంత తమ్ముడు. అందున కొన్ని నెలల పాటు స్వామివారు ఇంటికి రాకుండా మాలకొండలోనే ఉండిపోయారు. అలాంటి సమయంలో ఎంతటి మనోనిగ్రహంతో ఉన్న వాళ్ళకి అయినా రక్త సంబంధాన్ని చూడగానే ఇంట్లో ఉన్న తన తల్లిగారి గురించో లేక అన్నదమ్ముల విషయం గురించో ఆరా తీస్తారు. కానీ మన వేణుగోపాల స్వామి వారు తన తమ్ముడు పద్మయ్య నాయుడు గారిని నెలకి గాని, ఒక్కొక్కసారి నెలన్నరక గాని కలిసినప్పుడు కూడా తమ వాళ్ల గురించి కాని, తమ ఇంటి స్థితిగతుల గురించి కాని ఎన్నడూ అడిగి తెలుసుకోలేదు. శ్రీ పద్మయ్య నాయుడు గారికి అంత ఆస్కారమూ ఇవ్వలేదు. కొన్నిసార్లు స్వామివారు మౌనంలో ఉంటే ఇక ఆ మౌనమే పలకరింపు, ఆ మౌనమే వీడ్కోలు. అది శ్రోతలారా స్వామివారి సాధనా స్థితి. అది ఆయన లౌకిక విషయాలకి ఇచ్చే ప్రాధాన్యత. అటువంటి మనో నిగ్రహత ఉందగనకనే శ్రీ వేణుగోపాల స్వామివారు అంతటి పరమోత్కృష్టమైన స్థానాన్ని అధిరోహించగలిగారు. మరి శ్రీ పద్మయ్య నాయుడు గారు అంత దూరం నుంచి తాను కావలసిన సరుకులు అందిస్తే తన అన్నయ్య కొంచెం సేపు కూడా కూర్చొని ఇంటి విషయాలు చర్చించలేదే అని ఏనాడూ అనుకోలేదు ఆ మహానుభావుడు. తన భ్రాతృధర్మాన్ని ఏ ప్రతిఫలం ఆశించకుండా నిర్వర్తించేవారు. అది కదా సేవ అంటే, అది కదా నిజమైన భక్తి అంటే. అందుకనే ఏమో
ఆ అన్నపూర్ణాదేవి ఆ కార్యానికి శ్రీ పద్మయ్య నాయుడు గారిని ఎంచుకున్నారు. ఇక స్వామివారు మాలకొండ క్షేత్రంలో శనివారం తప్ప మిగతా రోజులలో తన సాధనకు అక్కడ కల శివాలయాన్ని మరియు పార్వతీదేవి మఠాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక శనివారం నాడు మాత్రం మాలకొండ క్షేత్రానికి భక్తుల తాకిడి ఉన్నందువల్ల శ్రీ స్వామివారు తనకు ఏ అంతరాయం కలగకూడదని శివాలయానికి కొంచెం ఎగువనున్న ఒక గుహలో సాధన చేసేవారు. కాని మాలకొండ క్షేత్రం పైన ఒక యోగి సాధన చేస్తున్నారన్న విషయం క్రమక్రమంగా కొండ క్రింద నివసించే జనులకి, అలానే నిత్య కృత్యంగా ఆ మాలకొండని దర్శించుకునే కొంతమంది భక్తులకి తెలిసిపోయింది. దానితో సహజమైన ఉత్సుకతతో స్వామివారితో మాట్లాడడానికి ప్రయత్నించేవారు. కాని శ్రోతలారా, సొంత తమ్ముడితోనే నిగ్రహంగా ఉండే స్వామివారు సామాన్యులకి అవకాశం ఇస్తారా? ఇవ్వలేదు. సాధ్యమైనంత వరకు ముక్తసరిగా సమాధానం చెప్పేవారు. ఇక మౌనంలో ఉన్నప్పుడు కేవలం చిరునవ్వే సమాధానం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. శ్రీ వేణుగోపాల స్వామి వారు తనని కలవాలని, తనతో మాట్లాడాలని స్వచ్ఛమైన కోరికతో ఉన్నవాళ్ళని ఏనాడూ కూడా నేను మహాయోగిని, మీతో నేను మాట్లాడటం ఏంటి అని గర్వం ప్రదర్శించలేదు. స్వామివారికి అలాంటి విషయాలపై ఆలోచన, సమయం రెండూ లేవు. తన పని సాధన అంతే. ఇంకేమీ స్వామివారు దగ్గరికి రానిచ్చేవారు కాదు. కాని తరువాత కాలంలో స్వామివారు కొంతమందితో మాట్లాడారు. వాళ్ల ద్వారా కొన్ని పనులు కూడా చేయించుకున్నారు. ఆ సర్వపరిత్యాగికి ఆ అవసరం ఎందుకు వచ్చిందో, ఆ యోగమున్న భక్తులు ఎవరో రాబోయే ఉపాఖ్యానాలలో తెలుసుకుందాము. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.